హాయ్ వ్యూయర్స్, ఫార్చ్యూన్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ మీ ఇంటి వంటకు స్వాగతం. ఇప్పుడు మనం పసుపు కుంకుమ షూటింగ్ దగ్గరికి వెళ్తున్నాం. మరి ఈరోజు మనకి ఏ తారతో మనం వంటలు చేసుకుంటామో మరి చూద్దామా? మరి మనం పసుపు కుంకుమ షూటింగ్ దగ్గరికి వచ్చామండి. చూడండి, అక్కడ చాలా బిజీగా ఉన్నారు. వాళ్ళ మేకప్స్, వాళ్ళ సెట్స్, వాళ్ళ పొజిషన్స్ బట్టి వాళ్ళు బిజీగా ఉన్నారు. మనమైతే కిచెన్కి వచ్చాం. నేను అన్నీ మొత్తం ఒక రౌండ్ వేసుకొని ఇక్కడికి వచ్చాను. మరి ఏ తార వచ్చి మన పక్కన కూర్చొని టేస్ట్ చేస్తారో అది మనం చూద్దాం. మరి వాళ్ళు వచ్చేలోపు మనం ఒక చక్కటి 2 ఐటెంలు తయారు చేసుకుందాం. మరి ముందుగా ఈరోజు ఫస్ట్ ఐటెం కోకోనట్ పటరీ. పేరు చాలా గమ్మత్తుగా ఉంది కదండి. గమ్మత్తుగా కాదు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరి కోకోనట్ పటరీకి కావాల్సిన పదార్థాలని చూద్దాం. పచ్చిమిర్చి ముక్కలు, ఆయిల్, జీడిపప్పు, టమాటో ముక్కలు, కొత్తిమీర, కొబ్బరి తురుము, ఉప్పు, దోసపిండి. మరి కోకోనట్ పటరీకి కావాల్సిన పదార్థాలు చూస్తారు కదండి. ఇప్పుడు మనం ప్రొసీజర్లోకి వెళ్దాం. మరి ఈ కోకోనట్ పటరీ, మరి ఈ పటరీ అనేది ఏంటంటే కేరళలో దోశ. మరి ఈ దోశ ఏంటంటే మన రెగ్యులర్ వేసుకున్న మసాలా దోశ వేయడం, పైన మసాలా పెట్టడం అలా కాదండి. ఇది అది చెప్పను, నేను చేసుకొని చూపిద్దాం. మరి దీంట్లో ఎక్కువగా కోకోనట్ ఎక్కువ వాళ్ళు వాడతారు. అంతేకాకుండా గ్రేటెడ్ కోకోనట్ మనం దీంట్లో యూజ్ చేస్తున్నాము. తర్వాత దోశ పిండి ఏంటంటే మనం బేసిక్గా మన ఇంట్లో తయారు చేసుకునే దోశకి 1 కప్పు మినపప్పు అయితే 2 కప్పులు బియ్యం వేసుకొని కొంచెం మెంతులు, శనగపప్పు వేసుకుంటాం. కానీ ఈ దోశ పిండికి 2 కప్పులు మినపప్పుకి 2 కప్పులు బియ్యం, తర్వాత మెంతులు, శనగపప్పు ఇవన్నీ కామన్. ఎందుకంటే మనకి దోశ బాగా రావాలి అని అన్నట్టుకుంటే మనం శనగపప్పు వేసుకోవచ్చు, అలాగే కొంచెం మెంతులు వేసుకోవాలి. సేమ్ అదే, దాన్ని ఒక 3-4 అవర్స్ నానబెట్టిన తర్వాత ఈ విధంగా మనం పేస్ట్ చేసుకున్నాం. దీంట్లో అయితే ఇప్పుడు ప్రజెంట్ నేను సాల్ట్ ముందు కలపలేదు. ఇప్పుడు కొంచెం సాల్ట్ కలుపుకుందాం. దీనికి తగినంత సాల్ట్ బాగా మిక్స్ చేసుకోవాలండి. దీంట్లో మళ్ళీ చిన్న ఉండలే ఉన్నాయనుకోండి మనకు దోశ సరిగా రాదు. ఈ విధంగా మనం మిక్స్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. నాన్ స్టిక్ ప్యాన్ ఏంటంటే దీంట్లో మనం ఆయిల్ పైన వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు డైరెక్ట్గా వాటర్ ఏం వేయకుండా మంచిగా ఒక క్లాత్తో లేదంటే ఒక పేపర్ నాప్కిన్తో తుడుచుకుంటే సరిపోతుంది. ఆటోమేటిక్గా మనకి దోశ బాగా వస్తుంది. దాని మనకి ప్యాన్ కూడా హీట్ అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో మనం దోశ వేసుకుందాం. మనకి పిండి ఆల్రెడీ రెడీగా ఉంది కాబట్టి ఎక్కువ టైం తీసుకోదు. ఇప్పుడు మనం దీంట్లో దోశ వేసుకుందాం. హాయ్ వెంకట్, మా లొకేషన్లో ఏం చేస్తున్నారు? హాయ్ మేడం, బాగున్నారా? బాగున్నాను. ఇంతకు ఏం చేస్తున్నారేంటి లంచ్కి? లంచ్కి కేరళ ఐటమ్ తయారు చేస్తున్నాను. అదేంటంటే కోకోనట్ పటరీ. కేరళ ఐటమ్ ఎలా చెప్పండి. కోకోనట్ పటరీ మనం రెగ్యులర్గా ఏదైతే ఉందో దోశ పిండి దానికి కొంచెం భిన్నంగా ఉంటుంది. ముందు దోశ వేసుకుని మాట్లాడుకుందాం మనం. సేమ్ రౌండ్గా మనం వేసుకుంటాం. మన ఇంట్లో ఏ విధంగా దోశ వేసుకుంటాం సేమ్ అదే ప్రొసీజర్లో వేసుకోవాలి దోశ. ఓకే. కానీ ఏంటంటే దీంట్లో మనకి మిగతా ఇంగ్రీడియంట్స్ ఏమి ఉన్నాయో ఆ స్టఫింగ్ ఏంటంటే ఎక్కువ కావాలా? ఇవేంటి దీంట్లో ఈ పైన వేసి కొంచెం సర్ప్రైజ్. ఇప్పుడు చెప్పండి, తర్వాత ఏమి కొంచెం మనకి కుక్ అయిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ మనం వేసుకుందాం. మరి దోశ ఈ వంటలు ఇవన్నీ మనకు రోజు ఉండేవి, కానీ ఇది వెరైటీగా ఉంది కదా. వెరైటీ ఉంది, అది చూస్తారు వాళ్ళు. మరి చెప్పండి లక్ష్మీప్రియ గారు, ఇప్పుడు ప్రెసెంట్ ఎలా పసుపు కుంకుమ చాలా బాగుంటుంది. ఎందుకంటే ఎప్పుడు చూసినా మిమ్మల్ని ఏడుపు సీన్లోనే మా ప్రేక్షకులు చూస్తున్నారు. సారీ, మన ప్రేక్షకులు చూస్తున్నారు. మరి ఎప్పుడైనా నవ్వే ఆ సీన్స్ ఇంకా ముందు ఉన్నాయా, లేదంటే ఇప్పుడు ఏడ్చే సీన్లు? కానీ ఇంతకు ముందు అంటే స్టార్టింగ్ అప్పుడు వెరైటీ క్యారెక్టర్, కొంచెం డిగ్నిఫైడ్ క్యారెక్టర్, కమాండింగ్. అవును, అది మర్చిపోతారు. ఎందుకంటే మనకి వచ్చిన ప్రతి ఒక్క కొత్త సీన్ కి కూడా ప్రేక్షకులు మర్చిపోతుంటారు. ప్రెసెంట్ సీన్ ఏదో అది వాళ్ళు ఫైండ్ అవుట్. ఇప్పుడు ఏడిపే, బట్ ఇంకా రాను మంచి సీన్స్ ఉంటాయి. ఓకే, ఎందుకంటే మన ప్రేక్షకులకు అదే కావాలి. తర్వాత ఇదిగోండి మనకి ఇది అయింది కదా, పసుపు కుంకుమ కదా. ఆ పసుపు కుంకుమ ఉంటే ఎంత సంతోషంగా ఉంటుందో. మన ట్రెడిషనల్ ఫ్యామిలీస్ కి పసుపు కుంకుమ అంటే చాలు. 1000 తులాల బంగారం ఇచ్చినా అవసరం లేదు, కుంకుమ ఉంటే చాలు అని ఒక ప్రతి ఆడపడుచుకి మన సాంప్రదాయంలో అది ఉంది కాబట్టి అది చాలా ఇంపార్టెంట్. టైటిల్తో పాటు సీరియల్ కూడా మంచి సక్సెస్ఫుల్ సాధించింది. మరి మనకి ఇది కొంచెం కుక్ అయింది అనుకుంటాను. మళ్ళీ మాడిపోతుంది దోశ. ఏంటిది? టమాటా ముక్కలు. ఇప్పుడు టమాటా వేస్తున్నారు. తర్వాత పచ్చిమిర్చి.
మనకి ఒక్క దోశ తింటే ఇంకా లంచ్ చేయని అవసరం లేదు, అవునండి, ఎందుకంటే చూస్తేనే కనిపిస్తుంది. హెవీగా ఉంటుంది ఇది. తర్వాత క్యాష్యూ నట్, జీడిపప్పు, తర్వాత కొత్తిమీర, చూడండి ఫుల్ కలర్ఫుల్గా ఉంది. కలర్ఫుల్గా ఉంది. తర్వాత కొబ్బరి, కొబ్బరి కొబ్బరి మోస్ట్ ఇంపార్టెంట్. కేరళ వంట అన్నారు కదా, మోస్ట్ కొబ్బరి ఇంపార్టెంట్. కంపల్సరీ కావాల్సింది ఉంటుంది. కేరళ అంటేనే ఎక్కువ కొబ్బరి యూజ్ చేస్తారు. కొబ్బరి యూజ్ చేస్తారు. కోకోనట్ ఆయిల్ అండ్ కోకోనట్. తర్వాత ఫార్చ్యూన్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ ఒక 3 స్పూన్స్, ఎందుకంటే మనకి దోశ 3 స్పూన్స్ 4 స్పూన్స్ వేసుకున్నాడు, ఏమి కాదులేండి, ఇది ఎంతైనా వాడుకోవచ్చు. ఓకే. తర్వాత ఇప్పుడు దీనిపైన ఇక్కడే స్టార్ట్ అయింది మెయిన్ సీన్. ఏమిటి? వన్స్ మీ ఫ్యాన్స్ అయితే ఎవరు ఉంటారో వాళ్ళకి ఏంటంటే మీరు వచ్చిన వెంటనే వాళ్ళకి ఎంత సంతోషం కలుగుతుందో, ఇప్పుడు ఈ సీన్లో కూడా అదే. యాక్చువల్లీ ఇప్పటి వరకు నార్మల్గానే ఉంది, ఇప్పుడు మెయిన్ ఎంటర్ అవుతుంది అనమాట. ఇప్పుడు మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇప్పుడు నేనేం చేస్తాను చెప్పండి. అదే అర్థం కాలేదు, చేయండి చూస్తాను. దీనిపైన వేస్తాం, అందుకే చెప్పాను నేను. ఒక దోశ నిజంగా లంచ్ చేయవసరం లేదు, ఇంకా చాలు. ఇది ఒకటిగా, ఇది ఒక్కరు తినలేరు, 2-3 తినొచ్చు కదా. ఇప్పుడు మనకి మోడర్న్ గా పిజ్జాలు దొరుకుతున్నాయి మనకి. అవునవునవును, సేమ్ అదే ప్రొసీజర్. పైన చీజ్ ఉంటుంది, కానీ దీని మీద దోశ పైన ఇంకో దోశ, అంటే ఫ్యామిలీ ప్యాక్. ఓకే. దీన్ని మళ్ళీ తిప్పివేయాలి, మళ్ళీ టర్న్ చేయాలి ఇప్పుడు. మరి లక్ష్మీప్రియ గారు, ఇంట్లో మరి మీరు ఎలాంటి వంటలు చేస్తారు? అలాగే మీకు అన్నింటికంటే ఏ ఐటెం ఎక్కువగా ఇష్టం? అన్ని వంటలు చేస్తామంటే ఎక్కువ మామూలుగా వెజిటబుల్లే. నేను ఎక్కువ నాన్ వెజ్ అది కూడా ఇష్టపడను. ఓకే. వెజిటేరియన్, ఆల్ వెజిటేబుల్స్ మీరు లైక్ చేస్తారు. ఐ థింక్ నేను అనుకుంది ఏంటంటే మిక్స్ వెజిటేబుల్ కర్రీ, ఎందుకంటే దాంట్లో అన్ని వెజిటేబుల్స్ ఉంటాయి కాబట్టి మిక్స్ వెజిటేబుల్ కర్రీ. ఇలాగే ఇది కూడా దీంట్లో అన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకొంచెం కుక్ కావాలనుకుంటాను కదా. ఆల్రెడీ కింద మనకి ఆయిల్ కొంచెం వేయాలి. ఆయిల్ అవసరం లేదా? ఇప్పుడు మనకి ఒక 2-3 మినిట్స్ ఫ్రై అయిపోయిందంటే ఆటోమేటిక్గా అయిపోతుంది. ఇంకా చెప్పండి, ఎందుకంటే మీలాంటి పెద్దలను కలవడం ఒకటేం చెప్పాలంటే అది నా అదృష్టం, ప్రేక్షకుల అదృష్టం. పెద్దలని కాదు, పెద్దలు అంటే మేము ఎప్పుడు చేసుకుంటుందే, మమ్మల్ని అందరూ మేమందరికీ తెలుసు, మేము ఎప్పుడు చేసిందే. బట్ మిమ్మల్ని కలవడం మాకు సంతోషంగా ఉంది. అంటే మీరు వెరైటీ వంటలు లేదు, నేను డైలీ ప్రేక్షకులను కలుస్తుంటాను, కానీ ఇప్పుడు వంటలు చేస్తారు, తింటారు, అది కామన్. ఎంతటి గాయమైన మనసుకు కూడా మీరు ఇంత రిలాక్సేషన్ మీరు ఎప్పుడైతే ఇస్తారో అది గ్రేట్, అది మీదే అవుతుంది. తప్పకుండా. ఇది మనం అదే కదండి మన వృత్తి అది. సో ఏది ఎలా ఉన్నా కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఎలాంటి ఇదైనా సరే దానికి తగ్గ ఆ క్యారెక్టర్లో మనం చేయడం. మరి మీ రియల్ లైఫ్కి వ్యత్యాసం ఏమైనా ఉందా? అంటే ఇంటి దగ్గర ఎలా ఉంటారు? ఇప్పుడు షూటింగ్ స్పాట్లో అయితే నేను వచ్చినప్పటి నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నాను, నేను చాలా కూల్గా ప్రశాంతంగా. ఇంట్లో కూడా అలాగే ఉంటానండి. ఉన్నారు ఇంట్లో కూడా అలాగే ఉంటాను. కాకపోతే ఏదన్నా చిన్న పొరపాట్లు పిల్లలు చేసినప్పుడు కొంచెం కోపడతాను తప్ప, ఇప్పుడు ఇక్కడ ఎలా ఉన్నానో ఇంట్లో ఎలా ఉన్నానో షూటింగ్లో అలాగే ఉంటాను. సో అలాంటి క్యారెక్టర్సే నాకు వస్తున్నాయి అనమాట. అంటే నా ఫేస్ చూసి సాఫ్ట్ పర్సనాలిటీని చూసి నా ఫేస్ సాఫ్ట్ ఫేస్ అని చెప్పి అలాంటి క్యారెక్టర్స్ ఎక్కువగా ఇస్తారు. ఓకే. తర్వాత ఇప్పుడు పసుపు కుంకుమ సీరియల్ చాలా హిట్ అయింది, మరి ఇది కాకుండా ఇంకేదైనా ప్రాజెక్ట్ ఏమైనా చేస్తున్నారా? అంటే తెలుగు ప్రస్తుతానికి ఇదే చేస్తున్నానండి, తమిళ ఒకటి చేస్తున్నాను కస్తూరిని. తెలుగు చేయబోతున్నాను, సూర్యపుత్రుడు అని ఒకటి చేయబోతున్నాను. ఆల్రెడీ ఇది పైలట్ చేశారు ఒక 3-4 డేస్. అది నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతుంది. ఓకే, కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఇంకొక ప్రాజెక్ట్ కూడా మీకు దొరికిందంటే అది మన ప్రేక్షకులు. వెంకట్ గారు అయిపోయింది అనుకుంటాను. అయిపోయిందండి. ఓకే, ఇప్పుడు టేస్ట్ చేయొచ్చు. ఎందుకంటే మీరు చేసిన వంటలు ఎన్ని సంవత్సరాలు మీకు ఎక్స్పీరియన్స్ ఉంది దాని దగ్గర? నేను చాలా చిన్నవాడిని, బట్ నాకంటే ముందు మీరే చెప్పేస్తారు ఇది అయిపోయింది. కలర్ చూస్తే తెలుస్తుంది. అవును, అయిపోయింది, నిజంగానే అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. సర్వింగ్ ప్లేట్లో తీసుకొని దీన్ని కట్ చేసుకుందాం, ఎందుకంటే లోపల స్టఫింగ్ లో చేసాం కదా. ఇది 2-3 కూడా కదండి, ఇంట్లో వాళ్ళంతా కూడా తినచ్చు. చెప్పాను మీకు, ఫ్యామిలీ. అవునవును. ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా అడ్జస్ట్మెంట్ చేసుకుందాం. ఇదిగోండి, ఈ టైప్లో మనం బాగుంది కదా, ఎందుకంటే లోపల చూడడానికి కూడా అందంగా ఉంది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. కోకోనట్ పటరీకి కావాల్సిన పదార్థాలు: పచ్చిమిర్చి ముక్కలు, ఆయిల్, జీడిపప్పు, టమాటో ముక్కలు, కొత్తిమీర, కొబ్బరి తురుము, ఉప్పు, దోసపిండి. కోకోనట్ పటరీ తయారు చేసే విధానం: ఒక బౌల్ తీసుకొని అందులో దోసపిండి, ఉప్పు వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ వేడైన తర్వాత దోసపిండిని ప్యాన్పై దోశలాగా వేసుకొని
దానిపై టమాటో ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, జీడిపప్పు, కొత్తిమీర, కొబ్బరి తురుము, ఆయిల్ వేసుకున్న తర్వాత దానిపై మళ్ళీ దోసపిండి వేసుకొని కొంచెం సేపు కాల్చాలి. అలా రెండు వైపులా కాలిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, కోకోనట్ పటరీ రెడీ. మరి ఎలా తయారు చేయాలో మా ప్రేక్షకులు చెప్పేసాం కాబట్టి నెక్స్ట్ ప్రొసీజర్ టేస్ట్ చేయాలి మనం. ఓకే ఓకే. మరి మా గెస్ట్గా వచ్చారు కాబట్టి, అంతేకాకుండా మీ షూటింగ్ స్పాట్లో ఓకే, మరి ఒకసారి మీరు టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. వేడిగా ఉందా? సూపర్. ఇంట్లో మనం క్యాష్యూ నట్ వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంది, దాంతోపాటు టేస్ట్ కూడా మనకి కొత్తిమీర, ఆనియన్, పచ్చిమిర్చి, మీకు నచ్చిన వెజిటేబుల్స్ అన్ని వెజిటబుల్స్ ఉన్నాయి కాబట్టి చాలా బాగుందండి. చాలా లక్ష్మీప్రియ గారు చూసారు కదా, లక్ష్మీప్రియ గారికి నచ్చింది ఇది. అలాగే ఇప్పుడు నాకు ఏ విధంగా అయితే కాంప్లిమెంట్ ఇచ్చారో మీ ఇంట్లో వాళ్ళు కూడా మీకు అదే విధంగా కాంప్లిమెంట్ ఇస్తారు. సో మీ ఇంట్లో తయారు చేసుకోండి, వెంటనే తయారు చేసి చూడండి. చాలా మంచిది కూడా, అన్ని వెజిటబుల్స్ ఉన్నాయి కాబట్టి చాలా మంచిది. మరి సెకండ్ ఐటమ్ ఏం చేయబోతున్నారు? ఓ, చాలా ఉత్సాహంగా ఉన్నారు మీరు. మరి సెకండ్ ఐటమ్ మనం చేసుకోబోయేది ఎమిలీ స్వీట్ చట్నీ. స్వీట్ ఎమిలీ చట్నీ తయారు చేస్తున్నాను. మరి దానికి కావాల్సిన పదార్థాలని చూద్దాం. చింతపండు రసం, ఎండుమిర్చి, నెయ్యి, సోంఫ్, బెల్లం. మరి కావాల్సిన పదార్థాలు చూసారు కదా, ఇప్పుడు మనం ప్రొసీజర్లోకి వెళ్దాం. మరి ఈ స్వీట్ ఇమ్లీ చట్నీ చెప్పండి. షార్ట్ రెడీ అయిపోయింది. గారు మీరు తయారు చేస్తూ ఉండండి. మాకు మన ప్రేక్షకులకి మిమ్మల్ని స్పెండ్ చేయడం కూడా వాళ్ళు డైరెక్టర్ గారు షూటింగ్ కదండి, ఫినిష్ చేయాలి. మీరు వెళ్ళండి, నేను షార్ట్ అయిపోయిన వచ్చి రుచి చూస్తాను. ఎంత టైం పడుతుంది? 5-10 minutes. 5-10 minutes. ఓకే, మరి మీ గురించి వెయిట్ చేస్తాం మేము. మీరు వచ్చేలోపు ఐటమ్ కూడా తయారైపోతుంది. ఓకే, థ్యాంక్ యూ. రెడీ చేయండి. మరి లక్ష్మీప్రియ గారు వెళ్ళిపోయారు. మరి మనం ఆవిడ వచ్చే 5 నిమిషాలు 10 నిమిషాలు ఆమె వస్తామని చెప్పారు కదా. మరి ఈ ఆమె వచ్చే లోపున మనం ఈ వంట తొందరగా ఫినిష్ చేసుకుంటే ఆమె టేస్ట్ చేస్తారు. మరి ముందుగా మనం స్టవ్ ఆన్ చేద్దాం. ఈ స్వీట్ ఎమిలీ చట్నీ మరి ముందుగా దీంట్లో కొంచెం నెయ్యి వేసుకుందాం. ఒక విషయం మీ అందరికీ తెలుసు, బట్ చెప్తే ఎలా ఉంటుందంటే చాలా ఫనీగా ఉంటుంది, అలాగే సిల్లీగా కూడా ఉంటుంది. అదేంటంటే మనం ఇడ్లీ తింటాం, చట్నీ పక్కన ఉంటుంది. ఇడ్లీ చేసినంత టైం కంటే ఎక్కువ సమయం మనకి చట్నీ చేయడానికి పడుతుంది. అంతేకాకుండా ఇడ్లీకి 3-4 ఇంగ్రీడియంట్సే పడతాయి, కానీ చట్నీకి 10 నుంచి 12 ఇంగ్రీడియంట్స్ పడతాయి. కానీ చట్నీని మనం చాలా చీప్గా చూస్తాం. ఈ రోజు నుంచి మీరందరూ కూడా చట్నీ అకంపెనిమెంట్ కాదనలేం, కానీ అకంపెనిమెంట్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఆ అకంపెనిమెంట్ లేనప్పుడు మనం ఇడ్లీ తినలేం. కాబట్టి ఇలాంటి చట్నీలు కూడా మనం అప్పుడప్పుడు ప్రిఫరెన్స్ ఇవ్వాలి. మరి ఈరోజు మీకు ఈ స్పెషల్ చట్నీ. మనకి నెయ్యి వేడి అయిపోయింది, దీంట్లో కొంచెం సోంపు వేసుకుందాం. చూసారు కదా, మనకి ఫుల్ స్మెల్ వస్తుంది, సోంపు స్మెల్. ఇప్పుడు దీంట్లో ఎండుమిరపకాయలు, మనకి ఎండుమిరపకాయలు కూడా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు దీంట్లో చింతపండు పులుసు వేద్దాం. వెంకట్ గారు రెడీ అయిందా? ఓ మేడం, మీరు రెడీ చేసేస్తారా? నేను 5 నిమిషాలు ముందుగానే వచ్చేసాను. ఏ ఐటమ్ అయినా సరే మినిమం టైం అయితే పడుతుంది కాబట్టి అప్పటికే నేను నా ప్రయత్నం నేను చేశాను. తర్వాత ఇంక లేట్ అయిపోయింది. అవునండి, వంట కదా, అన్ని రెడీ అవ్వాలిగా. ఓకే, తర్వాత ఇప్పుడు చింతపండు పులుసు కూడా మనం దీంట్లో వేసుకున్నాం. ఓకే, ఇదేమిటి? బెల్లం. ఎందుకంటే పంచదార వాడితే బాగోదు కదా, ఇప్పుడు కాలం కూడా మనకి సరిలేదు కాబట్టి అంటే బెల్లం అన్ని విధాలుగా కూడా మనకి మంచిదే. ఇది ఒక 5 నిమిషాలు మనకి బాగా బాయిల్ అయితే ఆటోమేటిక్గా థిక్నెస్ వచ్చేస్తుంది కదా. ఆ తర్వాత మనం ఏ చాట్లోనైనా అవ్వచ్చు, లేదంటే ముందు మనం చేసాం పటరీ, కోకోనట్ పటరీకి మంచి కాంబినేషన్ ఐటమ్ అనమాట ఇది. ఎందుకంటే ఇప్పుడు మీరు షూటింగ్లో మార్నింగ్ మీకు 5 o'clockకి షెడ్యూల్ ఉంది. అప్పుడు ఏంటంటే కొంచెం లేట్ అయిపోయింది, లేచారు 4-4:30 లేచినప్పుడు ఏంటంటే ఇంట్లో వంట చేసి మళ్ళీ మీరు రావాలనుకోండి, ఆ టైంలో ఏ ఐటమ్ మనం చేయాలనుకున్నా లేట్ అయిపోతుంది. కాబట్టి ఇలాంటి తక్కువ సమయంలో మనం మంచి ఐటమ్లు చేసుకోవచ్చు. మరి చెప్పండి లక్ష్మీప్రియ గారు, ప్రజెంట్ మీ ప్రాజెక్టుల గురించి చెప్పారు. మరి పసుపు కుంకుమ సీరియల్లో ఆ క్యారెక్టర్ మీకు ఎలా ఉంది? నచ్చిందా, లేకపోతే ఇంకేదైనా చేంజ్ అవ్వాలనుకుంటున్నారా ఈ క్యారెక్టర్ కాకుండా? లేదు వెంకట్ గారు, ఆ క్యారెక్టర్కి అయితే నేను కరెక్ట్గా సూట్ అవుతానని చెప్పి, నా పర్సనాలిటీ ఆ క్యారెక్టర్కి బాగుంటుందని చెప్పి డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్స్కి సజెస్ట్ చేశారు. సో వాళ్ళు ఇక్కడి నుంచి నాకు ఫోన్ చేసి చెన్నై నుంచి రప్పించారు. వచ్చిన తర్వాత చూస్తే చాలా మంచి క్యారెక్టర్ అనమాట. నేను సీరియల్స్ చేసిన ఇది బెస్ట్ క్యారెక్టర్, కమాండింగ్ ఉంటుంది ఆ క్యారెక్టర్కి.
సో ఆ తర్వాత సెకండ్ జనరేషన్ ఇప్పుడు వచ్చింది. ఏది ఒక 450 ఎపిసోడ్లో అయిపోయింది. తర్వాత సెకండ్ జనరేషన్ కూడా ఇప్పుడు కూడా ఇదిగో ఈ గెటప్లో, అంటే బామ్మగారి గెటప్లో ఇలా క్యారెక్టర్ కంటిన్యూ అవుతుంది. ఇంకా ముందు 1000 ఎపిసోడ్ చేయాలని అనుకుంటున్నారు. 1000 కాదు 1000 కంటే ఎక్కువ ఎపిసోడ్లు చేయాలి. ఓకే, చేస్తే చాలా సంతోషం అవుతే జరిగితే. సో అంతవరకు కూడా ఈ క్యారెక్టర్ ఉంటుంది. ఇప్పుడు చెన్నైలో కూడా మీరు ఆల్రెడీ ఒక సీరియల్ చేస్తున్నారని చెప్పారు, ఇక్కడ కూడా సీరియల్ చేస్తున్నారు. మరి చెన్నైలో షూటింగ్ ఉంటుంది, హైదరాబాద్లో కూడా షూటింగ్ ఉంటుంది. మరి ఈ 2 షూటింగ్ మీరు ఎలా మేనేజ్ చేస్తారు? పర్లేదండి, ఇక్కడ ఒక 15 డేస్ ఇక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ అదే 2 ప్రాజెక్ట్స్ చేస్తున్నాను కాబట్టి ఆ 15 డేస్ సెకండ్ అక్కడ చేస్తాను. 15 డేస్ హైదరాబాద్, 15 డేస్ చెన్నై. ఓకే, మంచి అక్కడ ట్రావెలింగ్ చేస్తున్నారు మీరు? ట్రావెలింగ్ చేస్తున్నాను ఎవ్రీ మంత్. చెన్నై ఫుడ్కి తర్వాత మన హైదరాబాద్ ఫుడ్కి కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. డిఫరెన్స్ అంటే పెద్ద ఇది, సో నాకేం పెద్ద తేడా అనిపించలేదు. ఇక్కడ నాన్ వెజ్ ఐటమ్స్కి మంచి ప్రిపరేషన్ ఎక్కువ ఉంటుంది. అదే మనకి చెన్నైలో వచ్చినప్పటికి సాంబార్ ఇడ్లీ అవ్వచ్చు, దోశ అవ్వచ్చు, ఆ చట్నీలు కూడా మనకి చాలా రకాల చట్నీలు చేస్తారు ఇక్కడ. మరి అదే మీరు వస్తున్నారని కొంచెం చట్నీ అంటే చట్నీలు మామూలుగా ఇలా తయారు చేసే చట్నీల కంటే కూడా ఈ మనకి ఊరగాయ అంటాం కదండి, మామిడికాయ కానీ, అల్లం కానీ, చింతకాయ కానీ, టమాటా కానీ మనకి ఎక్కువ ఉంటాయి. తమిళ వాళ్ళకి ఎక్కువ తెలియదు. నాన్ వెజ్ అన్నారా, అది నేను తీసుకోను కాబట్టి అంతగా పట్టించుకోను, దాని గురించి పెద్దగా మనకి తెలియదు కూడా. మరి లక్ష్మీప్రియ గారు, మీరు తమిళియన్సా లేదంటే మన తెలుగు వాళ్ళ? ఏమిటండి నేను మాట్లాడే తెలుగు తమిళ్లాగా ఉందా తెలుగులాగా ఉందా నాకు చెప్పండి. కొంచెం మిక్సింగ్ ఉంది. మిక్సింగ్ నాకు అనిపిస్తుంది అలాగా. అంటే అక్కడ ఉన్నాను కాబట్టి 30 సంవత్సరాలుగా అలా అనిపిస్తుంది మీకు. పక్క 16 అణాల తెలుగు దాన్నండి. మనకి అయిపోయిందండి ఇది, మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. ఓకే, ఇది యాక్చువల్గా ఏంటంటే మనం డైరెక్ట్గా చింతపండు వేసుకుంటే తర్వాత మనం స్ట్రెయిన్ చేయాలి. మనం చింతపండు ఏంటంటే ఆ పులుసు తీసాము, ఆ పులుసుని మనం దీంట్లో డైరెక్ట్ వేయడం వల్ల దీన్ని స్ట్రెయిన్ చేయని అవసరం లేదు. అది మనం చట్నీ వేసుకున్నప్పుడు మిరపకాయలు కావాల్సిన వాళ్ళు తింటారు, లేదంటే పక్కన పడేస్తారు. ఇంకోటి అంటే ఆ సోంపు వేయడం వల్ల చూడండి ఆ స్మెల్ అది బాగా వస్తుంది, బాగుంది కదా. పులుపుగా బెల్లం వేసాం కాబట్టి తీయగా కొంచెం చిన్న కారం తగులుతుంది, ఎందుకంటే దీంట్లో మనం మిరపకాయలు వేసాం కాబట్టి, కానీ తీయదనం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాం. ఓకే, అంతే సింపుల్. ఇంకొకటి ఏంటంటే ఈ చట్నీ మనం ఇడ్లీలో కూడా మనం తినచ్చు. కొంచెం దీనికి ఏంటంటే కొంచెం పుదీనా, ఇంకా చక్కగా పుదీనా వాసన చేస్తుంది. పుదీనాతో గార్నిష్ చేసుకున్నాం. అంతే, రెడీ అయిపోయిందండి. రెడీయా? మరి చూసారు కదండి స్వీట్ ఎమ్లీ చట్నీ ఎలా తయారు చేసుకోవాలో. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. ఎమ్లీ స్వీట్ చట్నీకి కావాల్సిన పదార్థాలు: చింతపండు రసం, ఎండుమిర్చి, నెయ్యి, సోంఫ్, బెల్లం. ఎమ్లీ స్వీట్ చట్నీ తయారు చేసే విధానం: స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో నెయ్యి వేసి నెయ్యిని వేడి చేయాలి. నెయ్యి వేడైన తర్వాత అందులో కొంచెం సోంఫ్, ఎండుమిర్చి, చింతపండు రసం, బెల్లం వేసి కొంచెంసేపు ఉడికించాలి. అలా కొంచెంసేపు ఉడికి దగ్గర పడ్డాక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పుదీనాతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎమ్లీ స్వీట్ చట్నీ రెడీ. మరి లక్ష్మీప్రియ గారు, మనకేంటంటే ఐటెం రెడీ అయిపోయింది. మన ప్రేక్షకులు కూడా ఇది ఎలా తయారు చేసుకోవాలో చెప్పేసాం. మరి మనం ఇప్పుడు ఏం చేయాలి? రుచి చూడాలి, టేస్ట్ చేయాలి. ఇది ఇంకోటి ఏంటంటే హాట్గా కూడా తినొచ్చు, అలాగే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని కోల్డ్గా కూడా తినొచ్చు. నిజంగా చాలా బాగుందండి, నిజం. నేను చింతపండుతో ఎప్పుడు ఇలా తయారు చేయలేదు. చాలా బాగుంటుంది. బట్ ఇది తింటుంటే మనకి ఎలా కనిపిస్తుంది? కొంచెం కారంగా, పుల్లగా, తీపిగా బాగుంది. మరి లక్ష్మీప్రియ గారు, ఇంత మీ వాల్యుబుల్ టైంని మా ప్రేక్షకుల గురించి స్పెండ్ చేశారు మా దగ్గర. మరి అంతేకాకుండా మన తెలుగింటి ఆడపడుచులు, మన సీరియల్ దగ్గర కూర్చున్న ఆడవాళ్ళందరూ కూడా కొన్నిసార్లు సీరియల్ని చూసి ఏడుస్తూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళకి మీరేమైనా సందేశాన్ని ఇస్తారా? ఇప్పుడు సందేశాలు అంటే మనం ఇక్కడ క్యారెక్టర్ అంతా ఇన్వాల్వ్ అయ్యి దానిలో లీనమైపోయి ఏడుస్తూ చేస్తున్నాం కాబట్టి ఓ ఇలా ఉంటుంది, ఇలా ఉంటారని చెప్పేసి వాళ్ళు చూసేవాళ్ళు కూడా ఏడుస్తున్నారు. బట్ ఏడవడం అనేది సహజం. ఎవరైనా ఒక కష్టం కలిగినప్పుడు అయ్యో ఇలాగంత బాధపడుతున్నారే, అయ్యో ఈ కష్టం వచ్చిందని ఏడుస్తారు. అది అంతటితోనే, ఆ నిమిషంలోనే. మళ్ళీ తర్వాత సంతోషపడతారు. ఏదైనా అంతే, కష్టం తర్వాత సుఖం వస్తుంది, సుఖం తర్వాత కష్టం, ఇలాగా జరుగుతుంటాయి, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. కాబట్టి సీరియల్ చూసినప్పుడు బాధపడినా తర్వాత మళ్ళీ సంతోషపడతారు. అప్పుడు ఏముంటుంది అసలు ఆ బాధ అంతటితో మర్చిపోయి, ఈ ఆర్టిస్ట్ చాలా బాగా చేసింది, ఆవిడ చాలా బాగా ఏడ్చింది, ఆవిడ చాలా బాగా నవ్వింది, కామెడీ చాలా బాగా చేశారు, ఇలాగ మెచ్చుకున్నప్పుడు అదే ఆర్టిస్టులకి చాలా తృప్తి, సంతోషం. మరి మంచి సలహా మనకి లక్ష్మీప్రియ గారు ఇచ్చారు, అది మనం కంటిన్యూ చేద్దాం.
మరి టైం అయిపోతుంది, నాకు షార్ట్ కూడా రెడీ రెడీ అవుతుంది. మన ఇద్దరం కలిసి ఒకసారి మన ప్రేక్షకులకి బాయ్ చెప్తాం. బాయ్. బాయ్.